దేశ చరిత్రలోని మరో సంచలనం మతం మారితే రిజర్వేషన్ల రద్దు కోర్టు సంచలన తీర్పు. సో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని తీసుకుని పాస్టర్గా కూడా ఉన్నారు. అయితే ఆయనకు తాజాగా ఎస్సీ రిజర్వేషన్ రద్దయింది. ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై మీరు మతం మార్చుకున్నారు పాస్టర్ కాబట్టి రద్దయిందంటూ తెలియజేసింది. సో ఈ విషయంపై ఉత్తరప్రదేశ్లో జితేంద్ర సోహాని అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం ఒక సంచలన తీర్పిచ్చింది. ఇతర మతాల్లోకి మారిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను ఉపయోగించుకోవడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అన్నట్టుగా తెలియజేసింది. సో అసలు విషయంలోకి వెళ్తే మహారాజ్గంజ్ జిల్లాకు చెందిన జితేంద్ర సోహాని అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో రిజర్వేషన్కి సంబంధించి పిటిషన్ వేయగా విచారణ అనంతరం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మతాంతీకరణను ప్రోత్సహిస్తున్నారని, తన మీద తప్పుడు అభియోగాలు నమోదయ్యాయని, వాటిని ఎలాగైనా కొట్టేయాలంటూ జితేంద్ర పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్ పైన నిన్నటి రోజున విచారణ జరపగా తన మీద నమోదైన అభియోగాలన్నీ కూడా అవాస్తవమని అధికారులు అనుమతి తీసుకుని తాను ప్రార్థనా సమావేశాలను నిర్వహిస్తున్నానంటూ తెలియజేశారు జితేంద్ర. ఈ విషయంపై సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన జడ్జి జితేంద్ర పుట్టుక హిందూ మతమని, ఆ తర్వాత క్రైస్తవంలోకి మారి పాస్టర్గా మారారని గుర్తించారు. కానీ కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్లోని తనని తాను హిందువుగా పేర్కొనటాన్ని ప్రశ్నించారు. అనంతరం జితేంద్ర సమర్పించిన వివరాలను పరిశీలించి ఆయన మతానికి సంబంధించిన వాటిలో తప్పులుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు రాజ్యాంగ నిబంధన 1950ని ప్రస్తావిస్తూ హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాలకు చెందిన వారిని ఎస్సీ వర్గానికి చెందిన వారిగా గుర్తించడం అసలు సాధ్యం కాదని ఈ నిబంధన స్పష్టం చేస్తుందంటూ తెలియజేసింది. ఇక షెడ్యూల్ కులాలకు మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఆ కులం నుంచి మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవడం రిజర్వేషన్ భావానికి విరుద్ధమంటూ తెలియజేసింది కోర్టు. ఇక రాజ్యాంగం ప్రకారంగా మతం మార్పిడి తర్వాత పాత రిజర్వేషన్ వర్తించదంటూ తెలిపిందని కోర్టు తెలియజేసింది. ఇక ఈ విషయం కోర్టులో పతాక స్థాయికి చేరడంతో జస్టిస్ ప్రవీణ్ కుమార్ క్లియర్గా యోగి సర్కార్కు ఒక ఆర్డర్ వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలోని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్డ్ వారు మతం మారి ఉంటే వెంటనే ఆ రిజర్వేషన్ని రద్దు చేయాలంటూ, మతం మారకుండా ఉంటే ఆ రిజర్వేషన్స్ వర్తిస్తాయి అంటూ, ఇలాగే అన్ని మతాల వారిని పరిశీలించి రిజర్వేషన్ల క్లెయిమ్ చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా 3 నెలల్లోగా ఒక నివేదిక ఇవ్వండి అంటూ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేశారు.